నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ అట్ ఓయాసిస్ ఫర్టిలిటీ గుంటూరు. సో ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ఓఐటిఐ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఓవ్యులేట్ అవ్వట్లేదో అంటే నెలసర్లు కరెక్ట్గా రాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు. సో వాళ్ళలో మనం ఎగ్స్ని మెడిసిన్స్ ద్వారా మనం స్టిమ్యులేట్ చేయాలి ఎగ్స్ పెరిగేదానికోసం. సో దానికోసం ఇచ్చే మెడిసిన్స్ని ఓవ్యులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం అన్నమాట. సో ఎగ్స్ పెరిగేదానికి మనం కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. సో అట్లా ఇచ్చిన వాటిని ఓవ్యులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. సో ప్రొసీజర్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అన్నమాట. ఇది ఎవరిలో చేస్తాము అంటే యూజువల్గా ఎవరికైతే న్యాచురల్గా ఓవ్యులేషన్ అంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అన్న డౌట్ ఉన్న పేషెంట్స్లో, యూజువల్లీ పీసీఓ పేషెంట్స్లో యూజువల్లీ ఎగ్ అనేది నెల రిలీజ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో అలాంటి పేషెంట్స్లో యూజువల్లీ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ 5 డేస్కి యూజువల్లీ మెడికేషన్స్ ట్యాబ్లెట్స్ ఓరల్గా ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి బై 7th to 9th డే నుంచి మనం ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేస్తామన్నమాట. స్కాన్ ద్వారా ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, వెజనల్ స్కాన్ ద్వారా అంటే ఐదర్ మనకి ఓవరీస్ అనేవి 2 ఓవరీస్ ఉంటాయి. సో ఆ ఓవరీస్లో ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఏజెంట్స్ లేదు ఇండ్యూసింగ్ ఏజెంట్స్ వల్ల అసలు ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, ఏదైనా డామినెంట్ ఫాలికల్ ఉందా లేదా అనేది స్కాన్ ద్వారా చూసుకుని ఆ గ్రోత్ అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. ఐదర్ ఆల్టర్నేట్ డే ఆర్ 2 days once అట్లా స్కాన్లో మనకి ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వన్స్ ఆ ఫాలికల్ లేదు ఎగ్ అనేది ఒక ప్రాపర్ సైజ్కి డెవలప్ అయిన తర్వాత అరౌండ్ 18 to 20 mm సైజ్కి వచ్చినప్పుడు మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అవ్వేదానికి మనం హెల్ప్ చేస్తాం. సో అది ఇచ్చిన 36 hours ఆర్ 48 hours తర్వాత మనం రీస్కాన్ చేసి వెదర్ పేషెంట్ ఓవ్యులేట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్లో మనం ఏం చెప్పాలి, ఏం సజెస్ట్ చేయాలి పేషెంట్ కంటే, డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ ట్రిగ్గర్ ఆ టైంలో నుంచి భార్యాభర్తలు కలిసి ఉండాలి అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా కలిసి ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఎప్పుడైతే వాళ్ళకి ఓవ్యులేట్ అయిన టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. కాకపోతే మనం స్కాన్ ద్వారా ఎగ్ పెరుగుతుంది లేనిదిను ఎగ్ రిలీజ్ అవుతుంది లేనిది కన్ఫర్మ్ చేసుకుని చేసే ఒక ప్రొసీజర్ కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకేదన్నా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.